హలో, నేను విశ్వేశ్వరరావు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్నేహితులు, భారతదేశం మిత్రదేశం. ఇది ట్రంప్ చెప్పేటువంటి మాటలు. కానీ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. భారతదేశం అంటే ఆయనకి మిత్రదేశం కాదు, శత్రుదేశంగా కనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు మిత్రుడు కాదు, ఆయన శత్రువుగా కనిపిస్తున్నారు. అందుకే భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద 25% దిగుమతి సుంకాన్ని విధిస్తూ ఉన్నారు. అదనంగా కొన్ని సుంకాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? రష్యాతోటి వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తున్నామని, ఇరాన్ తోటి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని, ఇరాన్ దగ్గర నుంచి. ఇవి కారణాలు. ఈ కారణాలతోటి భారతదేశం మీద ఆంక్షలు పెట్టింది అమెరికా. మరి దాని కారణంగా నష్టం ఎవరికి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం? ముతక సామెత. సేమ్ అమెరికా ఇప్పుడు భారతదేశం మీద ఆంక్షలు పెట్టినందువల్ల ఒకవేళ తాత్కాలికంగా భారతదేశానికి నష్టం జరుగుతుందేమో, కానీ అమెరికాకి తక్షణం నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే సామాజికవేత్తలు చెప్తూ ఉన్నారు. దౌత్య సంబంధమైనటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, మన బాస్మతి రైస్ పంపించకపోతే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి తినడానికి తిండి సరిగ్గా దొరకనటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఆహార ధాన్యాలు భారతదేశం నుంచి వెళ్ళాలి, అలాగే ఇక్కడి నుంచి కొన్ని రకాల మినరల్స్ వెళ్ళాలి, ఫార్మాకు సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ వెళ్ళాలి. ఒకవేళ భారతదేశం నుంచి ఫార్మాకు సంబంధించినటువంటి మెడిసిన్స్ వెళ్ళకపోతే అక్కడికి అక్కడ ఉండేటువంటి వాళ్ళు తక్కువ రేటుకి మందుల్ని కొనుగోలు చేయలేరు. సో కాబట్టి అక్కడ ఉండేటువంటి పేదలు, మధ్యతరగతి అక్కడ కూడా ఉంటారు. వాళ్ళు ట్రంప్ పరిపాలన మీద ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది, రోడ్డు మీద పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు భారతదేశం పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఆర్థికవేత్తలు. పైగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశానికి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే, చైనా, అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్తాన్ ఉపయోగించినటువంటి మిజైల్స్ కానీ, డ్రోన్స్ కానీ భారతదేశం మీద పనిచేయలేదు. భారత్ ఉపయోగించినటువంటి రక్షణ ఉత్పత్తులు బాగా పనిచేశాయి. వాటిని ఎక్కడ కొనుగోలు చేశారు? రష్యా నుంచి కొనుగోలు చేశారు. అవి బాగా ఉపయోగపడ్డాయి. అంతేకాదు, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి భారత ఆయుధాలని పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ప్రయోగించి సక్సెస్ అయింది భారతదేశం. దీంతో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది, అమెరికా దగ్గర ఉండేటువంటి రక్షణ ఆయుధాలు, చైనా దగ్గర ఉన్నటువంటి రక్షణ ఆయుధాలు దీపావళి రోజు తుస్సును పెళ్ళిపోయేటువంటి తుపాకులు లాంటివి అని చెప్పి అర్థమైపోయింది. దాంతో ట్రంప్ ఆ నష్టాన్ని సరిచేసుకునేందుకు నేనే యుద్ధం ఆపా, పాకిస్తాన్ భారతదేశం మధ్య నేనే ఆపా అని చెప్పి దాదాపు అన్ని వేదికల మీద నుంచి దాదాపు 30 సార్లు పైగా చెప్పారు ఆయన అనేది అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. క్లియర్గా దీంట్లో ఎవరు ఏ విదేశీయులకు సంబంధించినటువంటి వాళ్ళు జోక్యం చేసుకోలేదు. పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది కాబట్టే సీజ్ ఫైర్ని ప్రకటించాము అని చెప్పి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా చెప్పారు. అంటే ట్రంప్ జోక్యం లేదు. కాకపోతే జేడీ వాన్స్ మాత్రం ఫోన్ చేశారని చెప్పారు. ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు చేసి అణు ఆయుధాలను ప్రయోగించడానికి పాకిస్తాన్ సిద్ధమవుతుంది అని చెప్పి ఆయన ఏదో భారతదేశాన్ని బెదిరించడానికో అదిరించడానికో ప్రయత్నం చేసినట్టు వినిపించింది. అది నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి. కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి రిప్లై, భారతదేశం మీద అణ్వస్త్రాలను ప్రయోగించేంత సీన్ పాకిస్తాన్కి లేదు, అది భారతదేశం చూసుకుంటుంది అని చెప్పి చెప్పారని చెప్పి పార్లమెంటు వేదిక ఆయన విన్నవించారు, చెప్పారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో 25% వాణిజ్య సుంకాన్ని విధించారు ట్రంప్ అని అంటే, సీజ్ ఫైర్ విషయంలో ఆయన జోక్యం లేదు అని చెప్పి ఒక నిర్ధారణకి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్టు వాణిజ్య సుంకాలను వేస్తాం మీరు కనుక సీజ్ ఫైర్ ప్రకటించకపోతే అని వార్నింగ్ ఇస్తే సీజ్ ఫైర్ ప్రకటించినట్లయితే కనుక మరి ఈ 25% సుంకం అనేది వెయ్యరు కదా.
మరి 25% సుంకం వేస్తున్నారు కదా, అంటే సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ యొక్క జోక్యం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక ఆయన చేస్తున్నటువంటి పని ఏంది? బాహుబలి సినిమాలో కట్టప్ప రోల్ పోషిస్తున్నాడు ట్రంప్. ఏం చేస్తున్నారు? ఒకవైపు భారతదేశం మీద 25% సుంకాలు విధిస్తూ, ఇంకొక వైపు పాకిస్తాన్ తోటి ఇప్పుడు డీల్స్ మాట్లాడుకుంటున్నారు, వాణిజ్యపరమైనటువంటి డీల్స్ మాట్లాడుకుంటున్నారు పాకిస్తాన్ తోటి. పాకిస్తాన్కి ఏ కంపెనీ నుంచి ఆయిల్ని సరఫరా చేయాలి పెద్ద ఎత్తున అనే దాని మీద ఇప్పుడు డీల్స్ కుదుర్చుకోవడంలో బిజీగా ఉన్నారు ట్రంప్. మరోవైపు ఏమో భారతదేశానికి సప్లై చేస్తున్నటువంటి ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ కంపెనీల మీద ఆంక్షలు విధించారు. ఆ ఆయిల్ సప్లై చేస్తున్నటువంటి దేశాల మీద కూడా ఆంక్షలు విధించారు. అంతవరకు ఓకే. కానీ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఎవరు? ట్రంప్. మొదటి నుంచి ప్రమోట్ చేస్తున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసే నరేంద్ర మోడీ గారు నో అని చెప్పారు. అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశంలో దిగుమతి చేసుకుంటే ఖచ్చితంగా సుంకాలు ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో అమెరికానే కాదు, అదనపు రుసుములు విధించేది భారతదేశం కూడా విధించగలదు. భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్గా చూస్తూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారతదేశం కనుక అమెరికా ఉత్పత్తుల్ని కొనుగోలు చేయకపోతే నష్టం వాళ్ళకి, అమెరికాకే ఎక్కువ నష్టం. యాక్చువల్గా ఇప్పుడు విదేశాంగ విధానంలో మిగిలినటువంటి దేశాలతోటి నరేంద్ర మోడీ గారు సమన్వయం చేసుకుంటున్నారు. బ్రిక్స్ని ఏర్పాటు చేసి డాలర్కి సమాంతరంగా బ్రిక్స్ కరెన్సీని తీసుకెళ్తుంది. కరెక్ట్గా ఇక్కడే ట్రంప్కి నచ్చట్లేదు. బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాల మీద ఆంక్షలు విధిస్తానని చెప్పేసి ఆయన హూంకరించారు. డాలర్ తోటి సమాంతరంగా ఎవరైనా కరెన్సీ తీసుకొస్తే వాళ్ళని నేను అంగీకరించను అని చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచం మొత్తం అమెరికా లేకపోతే నడవదు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. సుమతి శతకంలో చెప్తారు, సలిచీమల చేత దిక్కి సావది సుమతి అని. పాము తను బలంగా ఉందని చెప్పి చీమల మీద పెడితే చీమలన్నీ కలిసి పాముని చంపేస్తుంది. ఆ టైపులో ట్రంప్ చిన్న చిన్న దేశాలకి పక్కన ఉండే కెనడా దేశాన్ని బెదిరించాడు. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి మిత్ర దేశాలను కూడా ఆయన బెదిరించారు. అసలు అమెరికాలో కలుపుకుంటామని చెప్పి కెనడాని బెదిరించారు. సో ఇలాంటి బెదిరింపులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మీద ఆయన ప్రయోగిస్తూ ఆయన యుద్ధాలను ఆపేశాను, 6 యుద్ధాలను నేను ఆపాను, నాకు నోబెల్ శాంతి బహుమతికి నేను అర్హుండి అని చెప్పి ఆయనే ప్రకటించుకుంటున్నారు. మరి ఇలాంటి ట్రంప్ అక్కడేమో సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఎలన్ మస్క్ ఏమో దానికి సంబంధించిన ఆధారాలు చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల మీద ఆధిపత్యం కొనసాగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ బోల్తా పడుతూ ఉన్నారు. చైనా, భారతదేశం లాంటి వాటితోటి పెట్టుకొని ట్రంప్ తప్పు చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ భారతీయుల్ని వేటాడుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ని శాశ్వత పౌరులు కాదంటున్నారు. H1B ఉన్నటువంటి వాళ్ళని తరిమేస్తున్నారు. స్టూడెంట్ వీసాల్ని కట్ చేసేశారు. అమెరికా రావాల్సినటువంటి భారతీయులను ఆపేస్తూ ఉన్నారు. మరోవైపు భారతీయులకు అసలు ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి హుకుం జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకి. ఇవన్నీ కూడా భారతదేశం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమాలు ట్రంప్ చేస్తున్నాయి. సో కాబట్టి భారతదేశానికి ఇప్పటి వరకు కట్టప్పుగా వ్యవహరించింది ఎవరని అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి ఆయన్ని కట్టప్పనాలా, లేదంటే నిజంగానే ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ గారు ఫ్రెండ్, నాకు భారతదేశం మిత్రదేశం అని చెప్తూనే ఆయన పాకిస్తాన్ తోటి డీల్స్ కుదుర్చుకోవడాన్ని ఏమంటారు?